నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు భారతదేశానికి సంబంధించిన వారు మరణించారు. అలాగే వాళ్ళ యొక్క మృతిపైన కువైట్ పోలీసులు కీలక ప్రకటన చేసినట్లు కువైట్ స్థానిక మీడియా తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లో భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతం అబ్బాసియా ప్రాంతంలో గురువారం ఉదయం ఒక భారతీయ జంట రక్తపు మడుగులో మృతి చెందిన సంఘటనకు సంబంధించి పోలీసులు సమాచారం విడుదల చేశారు. భారతదేశంలోని కేరళలోని ఎర్నాకులానికి చెందిన బిన్సీ మరియు కన్నూరుకు చెందిన ఆమె భర్త సూరజ్ వాళ్ళు నివసిస్తూ ఉన్న అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించారు. మొదట్లో ఇది హత్యగా అనుమానించినప్పటికీ కువైట్లోని స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భర్త తన భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. అలాగే గురువారం తెల్లవారుజామున భవనం యొక్క సెక్యూరిటీ గార్డు వాళ్ళు నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చి తలుపు కొట్టాడు. కానీ అతను తలుపు తెరవకపోవడంతో ఈ విషయం పర్వానియా పోలీసులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపు తట్టారన్నమాట. కానీ తలుపు తెరవలేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో భార్య మృతదేహం గొంతు కోసి నేలపై పడి ఉంది. ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు మనం చూసుకుంటే భార్య మృతదేహం గొంతు కోసి నేలపైన ఒక గదిలో అయితే పడి ఉంది. అదే గదిలో మనం చూసుకుంటే భర్త మృతదేహం మరొక చోట కనుగొనబడింది. భర్త భార్యను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఫోరెన్సిక్ పరీక్షలో తేలిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. పోలీసుల దర్యాప్తులో రాత్రిపూట ఫ్లాట్ నుంచి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నట్లు శబ్దం వినిపించింది. భార్య అరుస్తున్న శబ్దం విన్నామని చెప్పి పొరుగువారు పోలీసులకు తెలిపారు. పొరుగువారు పోలీసులకు ఇచ్చిన అదనపు సమాచారంలో తలుపు లోపల నుంచి లాక్ చేయబడి ఉండడం వల్ల తాము గదిలోకి ప్రవేశించలేకపోయామని చెప్పి పక్కన ఇరుగు పొరుగు ఉన్నవారు తెలియజేశారు. గురువారం ఉదయం అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్ సమీపంలో నివాసంలో వారిద్దరు మృతి చెంది కనిపించారు. మరణించిన సూరజ్, పిన్సీ ఇద్దరు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ నర్సులు అన్నమాట. వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియాలో ఉన్నారు. వాళ్ళు ఇటీవల సెలవులకు వెళ్ళి కువైట్కు వస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలను కూడా ఇండియాలో పెట్టి రావడం జరిగింది. మరి వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ పిల్లలను అనాథలు చేసి వాళ్ళైతే చనిపోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలి, కానీ ఇలా చనిపోవడం వరకు ఎవరూ వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.